శుభోదయం పిల్లలు. మన రోజు పంచతంత్రంలోని కథలను తెలుసుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు కూడా ఒక కథని తెలుసుకుందాం. ఆ కథ పేరు తెలివి తక్కువ కోతి కథ. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎన్నో పాపములు చేసిన తరువాత అతడికి పాపభీతి పట్టుకుంది. దానితో ఒకరోజు ఒక మునీశ్వరుడిని కలుసుకొని, మునివర్య, నేను చేసిన పాపాల మూలంగా నేను, నా పెద్దలు, పూర్వులు, నా రాబోయే తరముల వారు నరకములలో ఘోర పాపములు అనుభవిస్తారేమో. దీనికి తమరే ఏదైనా తరుణోపాయం సెలవియ్యాలి అని వేడుకున్నాడు. మునీశ్వరుడు అతడి పట్ల జాలితో, నాయనా, అన్ని పాపములను ఆ సర్వేశ్వరుడే రూపుమాపుతాడు. మీ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో నిత్యం పేదలకు అన్నదానం చేయించు. దానితో నీ పాపములన్నీ పరిహారమవుతాయి అని తెలిపాడు. మునీశ్వరుని సలహా నచ్చిన ధనవంతుడు వెంటనే దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయసాగాడు. అందు నిమిత్తం కొంత కలప అవసరమైనది. పనివాళ్ళు కొందరు అడవికి పోయి పెద్ద పెద్ద చెట్లను నరికి ఆ దుంగలు తీసుకొని మంటప నిర్మాణానికి గాను వాటిని రంపాలతో కోయసాగారు. రంపాల చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా మారిపోయింది. ఈ తంతును అక్కడికి దగ్గరలోనే మరో గుడి వద్ద ఉంటున్న కోతుల మందలోని ఒక కోతి చూసింది. దానికి ఈ సందడంతా ఎంతో ఆనందంగా అనిపించింది. అప్పుడప్పుడు అది పని జరుగుతున్న చోటికి వచ్చి పోతూ ఉండేది. మిగిలిన కోతులు మనుషులతో మనకు పని ఏమిటంటూ దాన్ని హెచ్చరించసాగాయి. అయినా కానీ ఆ కోతి వినలేదు. ఒకనాటి మధ్యాహ్నం వేళ పనివాళ్ళందరూ ఎక్కడ దొంగలను అక్కడే వదిలి భోజనానికి వెళ్ళారు. వారు లేకపోవడం గమనించిన ఆ కోతి అక్కడికి వచ్చింది. అక్కడ దానికి దూలాల మధ్యలో ఇనుప మేకులు కనిపించాయి. వాటిని దూలాల సగం వరకు కోసిన తరువాత అవి మళ్ళీ అతుక్కుపోకుండా ఉండడానికి పెడతారు. ఈ సంగతి తెలియని కోతి ఇలాంటి ఒక దూలం మధ్యలోకి దూరి ఎంతో ఆత్రంగా ఆ మేకును తీయడానికి ప్రయత్నించింది. అది ఎంతకీ రాకపోవడంతో ఒక రాయిని తెచ్చి బలంగా కొట్టింది. ఆ రాతి దెబ్బకు ఆ మేకు క్రిందకు జారిపోవడం, దూలం దగ్గరకు చేరుకోవడంతో మధ్యలో ఉన్న కోతి ఊపిరాడక గిలగిలా తన్నుకొని మరణించింది. చూసారా పిల్లలు, అవసరం లేకపోయినా ఇలాంటి పనిని చేయడం వల్ల కోతి ఎలాంటి చావు పొందిందో. అందుకని మనం కూడా మనది కాని పనిలోకి మనం తలదూర్చకూడదు. తన కోతులు చెప్తున్నాయి ఏమని, వాళ్ళతో మనకి పని లేదు కదా, నువ్వెందుకు అక్కడికి వెళ్ళడం అని అని హెచ్చరించసాగినాయి. కానీ ఆ కోతి వినిపించుకోకుండా వెళ్ళి తన ప్రాణాల మీదకే అపాయాన్ని తెచ్చుకుంది. చివరికి ప్రాణాలను కూడా కోల్పోయింది. మనం కూడా మన పెద్దలు మనకి ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. వారు చెప్పిన మాటలు జవదాటకుండా చక్కగా శ్రద్ధగా వినాలి.